యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో దేవుడు పరిపూర్ణుడు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. మన దేవుడు దోషరహితుడు మరియు ఆయన వాక్యము ఎప్పటికీ స్థిరమైనది. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది మన జీవితాలను చుట్టుముట్టే అన్ని ప్రతికూల పరిస్థితుల కంటే బలమైనది. ఈ మాటలు మనకు సహజంగా అసాధ్యం అనిపించవచ్చు. పరిమితమైన మన ఆలోచనలు అపరిమితమైన దేవుని వాగ్దానాలపై సందేహం లేదా ప్రత్యామ్నాయం కోసం చూస్తాయి. కానీ దేవుడు మానవుడు కాదు. ఋతువులు మారినట్టు ఆయన మనస్సు మార్చుకోడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన తన వాగ్దానాలను నెరవేర్చడంలో పరిపూర్ణుడు. సారా గర్భము దాల్చడానికి ఎటువంటి మార్గం లేదని గ్రహించినప్పుడు దేవుని వాగ్దానమును సందేహించిన సారా హాగరు ద్వారా అబ్రహాము కోసం ఒక బిడ్డను తీసుకొని రావడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ప్రయత్నించింది. ఇవన్నీ ఉన్నప్పటికీ సారాకు దేవుడిచ్చిన మార్పు లేని శాశ్వతమైన వాగ్దానం ఆమె ఇస్సాకుకు జన్మనిచ్చినప్పుడు నెరవేరింది. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు నిస్సందేహమైన ఆశీర్వాదముతో కూడిన నిరీక్షణ దాగి ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు మరియు మన జీవితాల్లో తన వాగ్దానాలను నెరవేర్చగల సమర్థుడు. ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.